మనసు అపవిత్రంగా ఉన్నప్పుడే ఈ మనసు పవిత్రమైన స్థలాలకి వెళ్ళాలని కోరుకుంటుంది. ఆ మనసులో కోరిక వచ్చిన తర్వాత ఆలోచన ఆపటం అసాధ్యం, కంట్రోల్ చేయటం. ఇక ఈ మనసుతోటి దేహం ఎక్కడికి తిరిగినా మీకు అశాంతే తప్ప శాంతి రాదు రాదు రాదు. గతంలో నేను కూడా 30 ఏళ్ళ క్రితం తిరుపతి, శ్రీశైలం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఇప్పుడు భూమి కన్నా పవిత్రుణ్ణి, ప్రపంచంలో నదుల కన్నా పవిత్రుణ్ణి, ప్రపంచంలో దేవాలయాల కన్నా పవిత్రుణ్ణి, ప్రపంచంలో నదుల కన్నా పవిత్రుణ్ణి, ప్రపంచంలో గ్రంథాల కన్నా పవిత్రుణ్ణి. కాబట్టి ఒక పవిత్రత ఉందంటే అపవిత్రత ఉంటుంది. గాఢ నిద్రలో పవిత్రత లేదు, అపవిత్రత లేదు. అంటే ద్వంద్వాతీతం త్రిగుణరహితం. మెలకువలోనే నా ఆలోచనలన్నీ ఆపేశాను. ఇప్పుడు ప్రపంచంలో పవిత్రత అపవిత్రత నాకు లేవు. నేను పరమ పావనుడిని, పరిశుద్ధాత్మను. ఇది జీవిత పరమార్థం. దీనికి ఒక్క పైసా ఖర్చు లేదు. అందుకనే ఐఎమ్ జస్టిస్ ఆఫ్ వరల్డ్ అంటారు. కాబట్టి ప్రపంచంలో గ్రంథాల కన్నా జస్టిస్ అంటే ఆత్మస్థితి. గార్డెన్ అందరూ వరల్డ్ జస్టిస్లే.